ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2021 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈ క్వశ్చన్లో ఇచ్చిన స్టేట్మెంట్ నుండి మనం మ్యాథమెటికల్ స్టేట్మెంట్లో రాయగలిగితే మనకు ఈజీగా సొల్యూషన్ లభిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ది సమ్ ఆఫ్ 8% ఆఫ్ ఏ అండ్ 5% ఆఫ్ బి. సమ్ ఆఫ్ 8% ఆఫ్ ఏ కాబట్టి 8% ఆఫ్ ఏ ప్లస్ 5% ఆఫ్ బి. 5% ఆఫ్ బి ఈజ్ అంటే ఈక్వల్ 3/5 ఆఫ్ ది సమ్ ఆఫ్ 12% ఆఫ్ ఏ అండ్ 10% ఆఫ్ బి. అంటే 12% ఆఫ్ ఏ మరియు 10% ఆఫ్ బి యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి 3/5 ఆఫ్ 12% ఆఫ్ ఏ, 12% ఆఫ్ ఏ ప్లస్ 10% ఆఫ్ బి, 10% ఆఫ్ బి. ఓకే, ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఇక్కడ పర్సంటేజ్ ఉంది, ఇక్కడ పర్సంటేజ్ ఉంది, ఇక్కడ కూడా పర్సంటేజ్ ఉంది, ఇక్కడ కూడా పర్సంటేజ్. అంటే ఎల్హెచ్ఎఫ్ సైడ్ కానీ ఆర్హెచ్ఎఫ్ సైడ్ కానీ రెండు వైపులకు పర్సంటేజ్ ఉంది కాబట్టి దాన్ని ఓవరాల్గా క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, సో 3/5 ఉంది. ఈ 5ని ఇక్కడికి పంపిస్తే మల్టిప్లై అవుతుంది. సో 8 5s are 40a ప్లస్ 5 5s are 25b, 3 12s are 36a ప్లస్ 3 10s are 30b. ఓకే, సో 40a 36a ఏమవుతుంది? 4a ఈక్వల్స్ టు 30b 25 ఏమవుతుంది? 5b. సో క్వశ్చన్ ఏమి అడిగింది? లాస్ట్ ది రేషియో ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి యొక్క రేషియో కావాలి కాబట్టి a/b ఈక్వల్స్ టు 5/4 అవుతుంది. ఆప్షన్ ఏ. థ్యాంక్ యూ.